ఈకే మాస్టర్ గారు ఒకసారి జాతిని ఉద్దేశించి చాలా అద్భుతంగా మాట్లాడారు. 1985 ముందు ఆయన ఏమన్నారంటే, ఇప్పటికైనా మేలుకోకపోతే జాతి ఏ విధంగా భ్రష్టు పట్టిపోతుందో చెప్పారు. నాన్న, సగటు భారతీయుడికి వాళ్ళ దేశం గుర్తుకు రావడం లేదు, తనకు తానే గుర్తుంటున్నాడు. ఏంటి? వాడికి దేశం గుర్తు రావటం, తనకు తానే గుర్తుంటున్నాడు. అతడు దేశాన్ని చూస్తూ పనిచేయటిల్లా, తన వైపు తాను చూసుకుంటూ పనిచేస్తున్నాడు. దేశ శ్రేయస్సు అతడు కనపట్టల్లా, తన పొట్ట పోసుకోవడం అక్కడే అతడు కనబడుతోంది. పనిని చేస్తున్నప్పుడు తన లాభం తనకు కనపడుతోంది, కానీ దేశమాత అతని కళ్ళ ముందు మెదలడల్లా. నా పని ఫలితం నాకే దక్కాలని అనిపిస్తుంది వాడికి, కానీ నా పని నా దేశమాతకు తగినట్లుగా ఉండాలని అతనికి కనిపించడంలా. జపాన్లో అలా ఆలోచిస్తారు. ఏది? తన పని దేశమాతకు తగినట్లుగా ఉండాలనేది జపనీయులు ఆలోచిస్తారు. నా దేశానికి తగినట్లు నేను ఉండాలి, నేను చేసే పని ఉండాలి, నేను చేసే పని వల్ల నా దేశ గౌరవం ఇనుమడించాలి, నా కర్తవ్య నిర్వహణ వల్ల దేశమాతకు ప్రపంచ దేశాల్లో సరికొత్త గౌరవం లభించాలని ఇవాళ భారతీయుడికి అనిపించడంలా. లేకపోతే రే, మనకున్న వనరులు ఎవరికున్నాయి? మనకున్న శక్తియుక్తులు ఎవరికున్నాయి? మనకున్న మేధాశక్తి ఎవరికుంది? మనకున్న సృజనాత్మక శక్తి ఎవరికుంది? ఇన్ని ఉండి కూడా ప్రపంచం చేత గుర్తించబడే అంశాలను మనం ఎన్ని సాధిస్తున్నాం? వస్తువులను మనం ఎన్నిటిని తయారు చేస్తున్నాం? మన ఎగుమతులు ఒక స్థాయిని దాటి ఎందుకని పెరగడం లేదు? మన తయారీలో ఎక్కువ భాగం విదేశీయులచే ఎందుకు ఆదరింపబట్టం లేదు? విదేశీ మారకద్రవ్యం కోసం మనం ఎందుకు తిప్పలు పడుతున్నాం? ప్రపంచ బ్యాంకు పాదాల ముందు మనం ఎందుకు మోకరిల్లుతున్నాం? ఏ, మనం తయారు చేయలేమా? రాణించలేమా? శభాష్ అనిపించుకోలేమా? అనిపించుకోగలం, కానీ అనిపించుకోవాలన్న దీక్ష మనలో కనిపించడంలా, సాధించుకోవాలన్న తపన మనలో కలగడంలా, మనం చేయగలిగి ఉండి కూడా చేయడంలా. చిరకాలం మన్నగలిగిన వస్తువులను మనం తయారు చేయగలం. అలా చేస్తే ఇటు దేశ ప్రజలు అటు ప్రపంచ ప్రజలు మనకు నమస్కారాలు చేయరు, జేజేలు కొట్టరు. కానీ మనం అలా చేయడంలా. మన బుద్ధి అటువైపుకు పోవడం లేదు. ఎక్కువ కాలం మన్నే వస్తువులకు బదులుగా త్వరగా మన్నైపోయే వస్తువులని మనం తయారు చేస్తున్నాం. ఎందుకని? ప్రజలు మళ్ళీ మళ్ళీ కొనుక్కోవాలని, డబ్బులన్నీ మనకు వచ్చేయాలని. దీనితో మన ప్రజలు వంచింపబడుతున్నారు. అటు ప్రపంచ ప్రజలు మన వస్తువులను తిప్పికొడుతున్నారు. ఓ భారతీయుడా, ఏమని పిలిపించారు? సామర్థ్యం చూపి సాధించవలసిన నీవు వంచన చేసి బ్రతకడానికి అలవాటు పడుతున్నావేమిటి? నీ వాడినే నువ్వు వంచిస్తున్నావు ఎందుకు? మరో దేశం వాడి చేత ఎందుకు అవమానింపబడుతున్నావు? చేయగలిగిన వాడు చేయవలసిన పనేనా ఇది? కర్మభూమిలో ధర్మభూమిలో జరగవలసిన పనేనా ఇది? ఎంతో దైన్యం నిన్ను ఆవహించింది, ఎంత పేరాసని చుట్టూ గూడు కట్టుకుందో చూసుకో. వంచన ఎంతగా నిన్ను కమ్మేసిందో ఒక్కసారి చూసుకో. ఓ భారతీయుడా, నీది కాని ఈ స్థితి నుండి ఎప్పటికైనా నీవు బయటపడు. ధీరుడివై బ్రతకవలసిన వాడివి నీవు, దీనుడివై బ్రతకకు. నవశకాన్ని సృష్టించవలసిన నీవు నయవంచనకు అలవాటు పడకు. లే, నీ నిజస్వరూపంలోకి ఇప్పటికైనా మేలుకో. అర్థమైందా?